హాయ్ అండి, అందరికీ శుభోదయం. సో ఈ వీడియో అయితే మేము అన్నవరం వెళ్ళినప్పుడు ఆ డే మొత్తం మేము ఏ ఏ ప్లేసులకి వెళ్ళామనేది అన్నవరానికి సంబంధించిన ఫుల్ వీడియో అండి. సో మేమైతే మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి, నిద్రపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇంకా టైం ఉంది. అప్పుడు కారు డ్రైవర్ గారిని అడిగాము, ఇక్కడ ఏమన్నా చూసే ప్లేస్లు ఉన్నాయా అంటేను తను దగ్గర లేదా ఆశ్రమం ఉందని చెప్పి తీసుకెళ్ళారండి. సో ఇక్కడైతే ఇంకా కారులో అయితే బయలుదేరాము. అన్నవరం అంటే పెద్ద టౌన్ ఏం కాదండి, ఊరైతే చిన్నదే. మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎట్లా కొండపైన ఉంటారో అలా స్వామి కూడా కొండపైన ఉంటారు. ఇదైతే పంపా నది అన్నమాట. చాలా నీట్గా ఉందండి. ఫిషింగ్ బోటింగ్ అయితే అలో లేదంట, అందుకని చెప్పి చాలా నీట్గా ఉంది. వర్షం పడ్డప్పుడైతే ఆ స్టెప్స్ వరకు అయితే వాటర్ వస్తాయంటండి. ఇప్పుడైతే లేవులేండి, మేము వెళ్ళినప్పుడు. ఇంకా నేనైతే కొంచెం దిగేసి తలపై నీళ్ళు అయితే చల్లుకున్నామండి. అంటే స్నానం చేసే అంత వీలు లేదన్నమాట. అందుకని చెప్పి పంపా నదిలో అందరం కాళ్ళు కడుక్కొని తలపైన అయితే నీళ్ళు చల్లుకొని, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి అక్కడ. నాకైతే ఇది బాగా నచ్చింది. మధ్యలో నది, చుట్టుపక్కల చెట్లు, సైడ్ ఇలా వీడియోలు తీసుకోవడానికి కూడా ప్లేస్ అయితే బాగుంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నానండి. ఎక్కువ వీడియోలు తీద్దామంటే మా వారు అరుస్తూ ఉన్నారు, టైం అవుతుంది వెళ్దాం పదా అని చెప్పి. అక్కడైతే పంపా నది చూసుకొని, తెలుసు కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి పంపా నది ఒడ్డున ఉంటారు. ఇక్కడ చెప్పాను కదా, అల్లూరి సీతారామరాజు గారు మళ్ళీ పుట్టారని చెప్పి అక్కడి వాళ్ళ నమ్మకం అంటండి. అక్కడైతే ఒక ఆశ్రమం ఉంది, ఆశ్రమం చూద్దామని చెప్పి బయలుదేరాము. చాలామందికి తెలిసే ఉంటుందండి, జగన్ గారిది ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడు ఒక పాప ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అంటే ఆయన వచ్చాకే కదండి ఇంగ్లీషు, అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉండాలని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టారు. అప్పుడు ఒక పాప అయితే మీటింగ్లో మాట్లాడుతూ ఉంటుంది కదండి, అది ఈ ఊరే, బెండపూడి, వెల్లపూడి తిరుపతి అగ్రహారము. ఇదే అన్నమాట ఆశ్రమం. ఇక్కడ వాళ్ళ నమ్మకం అంటండి, అల్లూరి సీతారామరాజు గారే మళ్ళీ పుట్టి ఇట్లా జీవ సమాధి అయ్యారని చెప్పి. ఇదైతే ఆయన ఉండే ఆశ్రమం అన్నమాట. ఇక్కడైతే అన్నదానం జరుగుతూ ఉంటుందంటండి. వాళ్ళ ముని మనవడు వాళ్ళ తాతగారి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళు ఉంటారు కదా గిరిజన పీపుల్, వాళ్ళైతే ఇక్కడైతే వచ్చి సంవత్సరానికి ఒకసారి వచ్చి పెద్ద పండగలాగా జాతరలాగా అయితే చేస్తారంటండి. కనిపిస్తుంది అది ఆయన సమాధి అన్నమాట. సో ఎక్కువ వీడియో తీయలేదండి, తీయొచ్చో లేదో అని చెప్పి. బాగా రోజు ఎందుకో ఎండ కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే వెనకాల అన్నదానానికి సంబంధించిన పాతకాలం పొయ్యిలు అవంతా ఉంటేను చూపిస్తానని చెప్పి వాళ్ళ ముని మనవడైతే తీసుకెళ్తూ ఉన్నారండి. ఆయన అయితే మ్యారేజ్ చేసుకోలేదంట. ఇట్లా అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ తాతగారి గురించి అయితే చెప్తూ ఉన్నారు. ఇగో చూశారు కదా, ఇలా పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టేసి కరోనా టైంలో అయితే డైలీ అన్నదానం జరుగుతూనే ఉంటుందంటండి. ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఇక్కడైతే ఆకలిని వచ్చిన వాళ్ళకి అన్నం అయితే పెడతారంటండి. ఈ సైడ్ రూములు కనిపిస్తూ ఉన్నాయి కదా, అదైతే స్టోరేజ్ రూము. ఎవరైనా సరే ఆ ఊర్లో ఫస్ట్ పండిన పంటని ఇక్కడే ఫస్ట్ అయితే ఇక్కడ ఇస్తారంటండి. అదైతే స్టోరేజ్ రూము. ఎందుకో ఈ చెట్టు కొంచెం వెరైటీగా అనిపించే వీడియో తీస్తే, ఇది కనిపించే పొలం మొత్తం ఆశ్రమానికి సంబంధించిందేనంటండి. అక్కడైతే ఆవులు కూడా ఉన్నాయి, ఆవులకి గడ్డి అంతా చాలా పెద్ద ప్లేస్ ఉందండి. సో ఇంకా ఇవి మొత్తం మేమైతే చూస్తూ ఉన్నాం, నేను, మా బాబు, మా వారు. ఇదిగోండి, ఇది ఆయన ఫోటో అన్నమాట. ఈ ఫోటోకి ఒక స్పెషల్ ఉందండి. మనం ఎటువైపు వెళ్తే అటువైపే చూస్తూ ఉన్నట్టు అనిపిస్తారు. ఎవరో అలా డ్రా చేసి గిఫ్ట్గా ఇచ్చారంటండి. ఇంకా లోపల అయితే శివాలయం ఉంది. సో స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా తర్వాత ఇవైతే హాల్లో ఇట్లా పెట్టేసి ఉన్నారండి ఫోటోలు. ఆయనకి 8 పెళ్ళిళ్ళంట, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, వాళ్ళ హిస్టరీ మొత్తం వాళ్ళ మనవడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళ తాతగారి గురించే ప్రచారం చేస్తూ ఉన్నాడు. అది నాకు బాగా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది. అంటే
ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేసినట్టే కదండి. సో చెప్తూ ఉంటేను మనకి ఎప్పుడు తెలియదు కాబట్టి నాకైతే వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మళ్ళీ సీతారామరాజు గారే ఇలా పుట్టారా అని చెప్పి ఇంకా అవంతా మొత్తం చూసుకున్న తర్వాత లోపల ఉన్నారండి గాయత్రీదేవి అమ్మవారు. గాయత్రీదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడైతే విభూది ఇచ్చారు. ఆ విభూది కూడా తీసుకొని వచ్చామండి. ఇక్కడైతే మాకు తెలియక ఇది వంటగది అన్నమాట. అప్పట్లో ఇలా ఉండేదంటండి పొయ్యి అలా పొడవుగా, ఇంకా రైస్ అయితే ఉడుకుతూనే ఉండేదంట. ఎవరు వచ్చినా సరే అన్నానికి కొర ఉండదంటండి. డబ్బులు కూడా తీసుకోలేదండి. మనం ఉండిలో వేస్తే తప్పితే వాళ్ళ ఆయన చేతికి డబ్బులు కూడా ఇవ్వకూడదంట. సో ఇంక అన్నీ చూసుకొని రిటర్న్ అయితే బయలుదేరాము.